Hi, all of you. The subject I am going to do is network analysis, Department of EEE, Cheburu Engineering College. Unit 1 topic is network topology. So, in that we have covered in the last class, that is definitions of branch, node, tree, planar, and non-planar graphs, right? So, these are the basic definitions. These are very, very important for the following topics, right? So, these are the topics totally depends upon these definitions. Okay, na definitions ఉంటేనే మీకు అర్థం అవుతుంది, లేకుంటే అర్థం కాదు. ఓకేనా? Incidence matrix, right? So if you combine a tree, right? So that is meaning that that is original graph. What is the definition of? What is the definition of original graph, right? So if you combine a tree and its corresponding code tree, then it is called a original graph. Means what I'm saying simple point amma anten ledu. So here I mentioned that these are the ట్రీ బ్రాంచెస్, దీస్ ఆర్ ద ట్రీ బ్రాంచెస్. సో థిక్ లైన్ లో చూసారా, ఇవన్నీ ఏంటంటే ట్రీ బ్రాంచెస్ అంటాం, రైట్? సో డాటర్ లైన్స్ తో మెన్షన్ చేశాను చూసారా, ఈ డాటర్ లైన్స్ మెన్షన్ చేసిన కో ట్రీ అని చెప్పాను. అంటే ట్రీ బ్రాంచెస్ అదర్ దాన్ ట్రీ బ్రాంచెస్ ఇస్ కాల్డ్ ఏ కో ట్రీ అని చెప్పాను, రైట్? So other than tree branches is called core tree. This is a tree branch is nothing but twigs. So which combine to the అంటే combine చేశాను, అవునా కదా? అంటే ఇప్పుడు ట్రీకి, సో ఇఫ్ యూ కంబైన్ ద ట్రీ, if you combine the tree with core tree తో combine చేస్తే we can get the value of that is we can get the graph that is called as original graph అని చెప్పి ఒక డెఫినేషన్ చెప్పాడు, అంతేం లేదు. ఓకేనా? రైట్. ఇట్ ఈస్ నాట్ మచ్ నెసరీ. నేను ఆల్రెడీ గ్రాఫ్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను, జస్ట్ ఒక చెప్పాడు, right? And come to the next point, very very important. Today's topic is incidence matrix. An incidence matrix represents the graph of a given electrical circuit or network. So simple చెప్పాలంటే this representation, that is the incidence matrix, is drawn between the బ్రాంచెస్ వర్సెస్ నోడ్స్ అనమాట. అంటే ఏం లేదమ్మా, సింపుల్ చెప్తున్నాడు. ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ ఈస్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ కేవిఎల్ అండ్ కేసిఎల్ ఈజ్ అప్లైడ్ టు ద నెట్వర్క్ ఓన్లీ. అంటే ఈ మ్యాట్రిక్స్ కూడా ఎలా రాస్తారంటే సింపుల్ గానే, అంటే దట్ ఈస్ కేవిఎల్ కేసిఎల్ ఈక్వేషన్స్ నోట్ చేసేది. ఇక్కడ కూడా ఎలా నోట్ చేస్తామంటే సింపుల్, వెరీ వెరీ సింపుల్. అంటే ఒక మ్యాట్రిక్స్ డ్రా చేస్తాను, సో కరెంట్ తో మల్టిప్లై చేస్తే వీ కెన్ గెట్ ద వాల్యూస్ అనమాట, సింపుల్ గా. ఓకేనా? అది ఎలాగో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా? వెరీ వెరీ సింపుల్, బట్ కొంచెం మైండ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. ఓకే? Hence, actually, the incidence matrix is represented with A. Incidence matrix is represented with A. A to represent చేస్తున్నాడు. ఓకేనా? It is also called as node to branch incidence matrix or node incidence matrix, and nothing but ఏంటంటే, సో ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ అంటున్నాడు, కానీ అదే పాయింట్ చెప్పాను. ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ రిప్రజెంట్స్ ద గ్రాఫ్ ఆఫ్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ ఆర్ సర్క్యూట్. సో ద కనెక్టింగ్ బ్రాంచెస్ టు ఎ నోడ్ ఈస్ కాల్డ్ ఇన్సిడెన్స్. ద మీనింగ్ ఆఫ్ దిస్ అనేది మీకు అర్థం కాకపోవచ్చు. ఐ విల్ టెల్ యూ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మీకు మళ్ళీ ఇక్కడ తీసుకొస్తాను. ద కనెక్టింగ్ ఆఫ్ బ్రాంచెస్ టు ఎ నోడ్ ఈస్ కాల్డ్ ఇన్సిడెన్స్. అండ్ అది బట్టే ఒక గ్రాఫ్ తీసుకుంటే ఆ గ్రాఫ్ లో మనకి ఏంటంటే, సో నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ నోడ్స్, దట్ ఈస్ దిస్ ఈస్ లెట్స్ సే నెంబర్ ఆఫ్ నోడ్ 1 అనుకుందాం, దిస్ ఈస్ 2 అనుకుందాం, దిస్ ఈస్ 3 నోడ్ అనుకుందాం, దిస్ ఈస్ 4 నోడ్ అనుకుందాం. సో యాక్చువల్లీ దీస్ ఆర్ ద 4 nodes, దీస్ ఆర్ ద బ్రాంచెస్ అని చెప్పాను. సో ద డైరెక్షన్స్ ఆర్ మెన్షన్డ్ ఈస్ లైక్ లెట్స్ సే లైక్ దిస్ అనుకుందాం. ఓకేనా? ఇలా మెన్షన్ చేసి అనుకుందాం. సో ద బ్రాంచెస్ దట్ కనెక్టింగ్ బ్రాంచెస్ టు ఏ నోడ్, ఇక్కడికి నోడ్ కనెక్టింగ్ బ్రాంచెస్ టు ఏ నోడ్ ఈస్ కాల్డ్ ఏంటంటే ఇన్సిడెన్స్ అంటాం. అంటే ఇక్కడ ఇన్సిడెంట్ అయిందని మీనింగ్. ఓకేనా? ఈ బ్రాంచ్ వెళ్ళి ఆ నోడ్ దగ్గర ఇన్సిడెన్స్ అయింది అని మీనింగ్. అసలు ఏం సార్ ఇదంతా ఎందుకు అంటే, విల్ గో ఫర్ దట్ ఈస్, ఎందుకంటే సింపుల్. సో ఫర్ ద getting the incidence matrix towards the values of equations of KVL and KCL equations. ఓకేనా? సో దిట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ ఏ అని చెప్పాను. సో ద మ్యాట్రిక్స్ సింపుల్లీ, so incidence matrix A. Okay na? What are the properties and how the procedure I'm going to write the incidence matrix in చెప్పబోతున్నాను ఇక్కడ. చూడండి జాగ్రత్తగా. Any oriented graph can be described completely in a compact matrix form. Okay na? Here
we specify the orientation of each branch in a graph and the nodes at which this branch is incident. సో దిస్ బ్రాంచ్ ఈస్ కాల్డ్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్. ఇప్పుడు నేను మీకు చెప్పాను, ఒక బ్రాంచ్ వెళ్ళి ఒక నోడ్ దగ్గర టచ్ అయితే సో ఆ ఇన్సిడెంట్ అయినట్టు మీనింగ్. అంటే ఈ బ్రాంచ్ డైరెక్షన్స్ ఇలా వెళ్ళిపోయి ఆ నోడ్ దగ్గర టచ్ అయిందని మీనింగ్ అనమాట. When one row is completely deleted from the matrix, remaining matrix is called reduced incidence matrix. So order of incidence matrix is n into b. So maybe మీకు ఇవన్నీ అర్థం కాకపోవచ్చు. So I will explain each and every point clearly, okay, once the example is completed, right? So let us say I go for example. What is the meaning of incidence matrix అని మీకు ఇంకా క్లియర్ ఇక్కడ మీకు అర్థమైపోయింది. ఫస్ట్ జార్ చూడమ్మా, ఇక్కడ నేను నోట్ చేస్తాను. సో ఫర్ ద గివెన్ డ్రా ద ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ ఫర్ ద గివెన్ గ్రాఫ్ అన్నాడు. ఓకేనా, ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ అంటే మీకు తెలిసిన పాయింట్ ఇదంటే ఇప్పటి వరకు ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ ఏ ఓన్లీ, రైట్? Okay, so this is the graph. He mentioned the A branch is towards in this direction. ఓకేనా, మీకు అర్థం కాకపోతే మళ్ళీ డైరెక్షన్స్ మెన్షన్ చేస్తాను. ఇదేమో ఇటు సైడ్ ఉంది, ఓకేనా, ఇలా ఉంది. నెక్స్ట్ బి బ్రాంచ్ ఏమో టువర్డ్స్ అప్వర్డ్స్, సి కూడా అప్వర్డ్స్ ఉంది, అండ్ డి డౌన్వర్డ్స్ ఉంది, అండ్ ఈ లైక్ దిస్. దిస్ ఆర్ ద డైరెక్షన్స్ వాట్ హీ హాస్ గివెన్. ఆల్రెడీ ఇచ్చాడు, మనకు కాదు ఇచ్చింది. సో ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ డ్రా చేయమన్నాడు. ఓకేనా, ద ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ డాన్ బిట్వీన్, గుర్తుపెట్టుకున్నామా, నోడ్స్ వర్సెస్ బ్రాంచ్. ఇప్పటి నుంచి మీకు ఇప్పటి వరకు విన్నారో లేదు తెలియదు, ఇప్పటి నుంచి వినమ్మా జాగ్రత్తగా. ద ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ డాన్ బిట్వీన్ నోడ్స్ వర్సెస్ బ్రాంచెస్. నోడ్స్ అంటే ఏంటమ్మా, 1 2 3 4 నోడ్స్. మన నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎన్ని మనకి ఇక్కడ 1 2 3 4 నోడ్స్ నోట్ చేశాను, 1 2 3 4 అని. నెక్స్ట్ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి మనకి, ఏ బి సి డి ఈ ఎఫ్, 6 బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ నోట్ చేశాను, ఏ బి సి డి ఈ ఎఫ్. ఓకేనా, నోట్స్ ఏమో ఈ కాలం అండ్ ఇవన్నీ ఏంటంటే బ్రాంచెస్ నోట్ చేశాను. ఓకేనా, సో ద ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ డాన్ బిట్వీన్ నోడ్స్ వర్సెస్ బ్రాంచెస్ అనమాట. ఓకేనా, సో ఎలా రాద్దాం, ఫస్ట్ జాగ్రత్త చూడమ్మా, నోడ్ 1 దగ్గర తీసుకెళ్తున్నాను. సో డెఫినేషన్ కూడా మీకు ఇంకా క్లియర్గా అర్థమైంది. నోడ్ 1, ఈ నోడ్ దగ్గర 1 దగ్గర నెంబర్ ఆఫ్ బ్రాంచెస్, కనెక్టెడ్ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. జస్ట్ మినిట్. ఇక్కడ చూడమ్మా, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్, కనెక్టెడ్ బ్రాంచెస్, దట్ ఈస్ ఈ 1 దగ్గరికి అంటే ఈ బి బ్రాంచ్ అనేది కనెక్ట్ అయ్యింది, ఏ బ్రాంచ్ అనేది లీవ్ అవుతుంది, ఈ బ్రాంచ్ అనేది లీవ్ అవుతుంది. అంటే మొత్తం 3 బ్రాంచెస్ అనేవి కనెక్ట్ ఉన్నాయి, రిమైనింగ్ బ్రాంచ్ కనెక్ట్ అవ్వాల. సో ఫస్ట్ ఏ బ్రాంచ్ వెళ్దాం. ఫస్ట్ ఏ బ్రాంచ్ కనెక్ట్ అయింది కదా, సో ఏ బ్రాంచ్ దగ్గరికి ఏ అనే అదే 1 అనే నోడ్ దగ్గరికి ఏ బ్రాంచ్ టువార్డ్స్ అండ్ అవే ఫ్రమ్ ద నోడ్ జరుగుతుంది. అంటే వెళ్ళిపోతుందా వస్తుందా, చాలా డిఫరెన్స్ అపాన్ డైరెక్షన్. ఏ డైరెక్షన్ చూడమ్మా, ఏ డైరెక్షన్ ఎలా ఉంది మనకి, ఇలా ఉంది. అంటే మీనింగ్ ఏంటి, సో ద బ్రాంచ్ ఏ ఈజ్ అవే ఫ్రమ్ ద నోడ్. ద బ్రాంచ్ ఏ ఈజ్ అవే ఫ్రమ్ ద నోడ్. అవే ఫ్రమ్ ద నోడ్ అంటేనేమో +1 ప్లేస్ చేయండి, టువార్డ్స్ ద నోడ్ అయితేనేమో -1 ప్లేస్ చేయండి. సింపుల్. ఏ అంటే ఫస్ట్ నోడ్ దగ్గర తీసుకున్నాను, నోడ్ దగ్గర ఫస్ట్ ఏ బ్రాంచ్ ఏంటమ్మా, అవే ఫ్రమ్ ద నోడ్ +1 పెట్టాను. నెక్స్ట్ బి దగ్గరికి వెళ్ళండి, బి ఏంటమ్మా, నో వర్డ్, దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ డైరెక్షన్. ఓకేనా, డైరెక్షన్ ఇలా వస్తుంది కాబట్టి ఏంటమ్మా టువార్డ్స్ ద నోడ్, అంటే వస్తుంది కాబట్టి -1 ప్లేస్ చేయండి. నెక్స్ట్ సి టచ్ అవ్వాల, నెక్స్ట్ ఈ ఒకటి టచ్ అయింది, ఈ దగ్గరికి వెళ్ళిపోండి. ఈ దగ్గరికి వెళ్తే ఏంటమ్మా, అవే ఫ్రమ్ ద నోడ్ టువార్డ్స్ ద నోడ్, అవే ఫ్రమ్ ద నోడ్ వెళ్ళిపోతుంది కాబట్టి 1 ప్లేస్ చేయండి. సో 1 ప్లేస్ చేశాను. రిమైనింగ్ అండ్ టచ్ అవ్వలేదు కాబట్టి 0 0 0 నోట్ చేశాను. సింపుల్ అయిపోయింది, అర్థమైందా? నెక్స్ట్ కమ్ టు ద నోడ్ 2. ఓకే, నోడ్ 2 తీసుకుందాం. నోడ్ 2, రైట్? నోడ్ 2 దగ్గర మనకి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఏ కనెక్ట్ చేసింది, 1 2 3 కనెక్ట్ చేస్తున్నాయి, అవునా? సో ఫస్ట్ 2 బ్రాంచ్ చూడమ్మా, ఏ బ్రాంచ్ ఏంటి, టువార్డ్స్ ద నోడ్. టువార్డ్స్ ద నోడ్ అంటే -1. నెక్స్ట్ సి ఉంది, సి ఏంటమ్మా, టువార్డ్స్ ద నోడ్ అంటే -1. సి దగ్గరికి రండి, సి 2 నోడ్ దగ్గర సి అనేది ఏంటమ్మా -1. నెక్స్ట్ ఎఫ్ అనేది ఏంటమ్మా, టువార్డ్స్ ద నోడ్. ఇది కూడా మనకి ఇదిగో ఇటే వస్తుంది డైరెక్షన్, ఎఫ్ అని కూడా. ఓకేనా, ఎఫ్ దగ్గర కూడా -1 ప్లేస్ చేయండి. రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. ఓకేనా, రైట్? అండ్ కమ్ టు థర్డ్ నోడ్. సో 3 is థర్డ్ నోడ్. ఓకే, సో థర్డ్ నోడ్ దగ్గర చూడమ్మా జాగ్రత్తగా. సో ఫస్ట్ 3 బ్రాంచెస్ కనెక్ట్ చేసినాయి, 1 2 3. ఓకేనా, సో ఫస్ట్ డి బ్రాంచ్ ఏంటమ్మా, అవే ఫ్రమ్ ద నోడ్ వెళ్ళిపోతుంది మనకి. చూడండి డైరెక్షన్ ఏంటమ్మా, వెళ్ళిపోతుంది. సో 3 దగ్గరికి వెళ్ళండి, 3 బ్రాంచ్ అండ్ డి దగ్గరికి వెళ్ళండి. డి ఏంటమ్మా, అవే ఫ్రమ్ ద నోడ్ అంటే +1. నెక్స్ట్ ఈ చూడండి, ఈ ఏంటమ్మా, టువార్డ్స్ ద నోడ్ అంటే -1. ఈ అంటే టువార్డ్స్ -1. నెక్స్ట్ ఎఫ్ ఏంటమ్మా, అవే ఫ్రమ్ ద నోడ్ అంటే +1. ఇది +1 వచ్చేసి. లాస్ట్ నోడ్ దట్ ఈస్ 4 దగ్గర చూడండి, 4 దగ్గర ఏంటమ్మా, బి సి డి ఉన్నాయి. ఫస్ట్ ఏంటమ్మా, బి అవే ఫ్రమ్ ద నోడ్. బి అవే ఫ్రమ్ ద నోడ్ నథింగ్ బట్ +1.
4th node ఇదిగోండి B దగ్గర +1. నెక్స్ట్ C బ్రాంచ్ కనెక్ట్ చేసింది 4 దగ్గర అవే ఫ్రమ్ ద నోడ్ అంటే +1 ఇదిగోండి +1 రైట్ +1. నెక్స్ట్ అండి D బ్రాంచ్ టువార్డ్స్ ద నోడ్ అంటే -1 అంటే D దగ్గర ఇదిగోండి 4th నోడ్లో -1. రిమైనింగ్ ఏమైనా టచ్ అయినా ఏం టచ్ అవ్వాలి. సో 0 0 0 అని చేయండి. ఏం టచ్ అవ్వకపోతే 0 ప్లస్ చేస్తాం. ఓకేనా, సింపుల్. ఓకేనా, ఇప్పుడు నేను జస్ట్ ఇవన్నీ నేను క్లియర్ చేసేసి ఐ గో ఫర్ ద ప్రొసీజర్ అంటే ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ద ప్రొసీజర్ ఆఫ్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ చూడమ్మా. సో ఇప్పుడు మీకు కొంచెం అర్థం అవ్వచ్చు. ఓకేనా, ఐ విల్ టెల్ యూ దిస్. ఎనీ ఓరియంటెడ్ గ్రాఫ్ అంటే మనం చూపించాను కదా, దిస్ ఇస్ నథింగ్ బట్ ఓరియంటెడ్ గ్రాఫ్ అంటాం. ఓకేనా, ఓరియంటెడ్ గ్రాఫ్ అంటే ఏంటమ్మా, సో గ్రాఫే బట్ ఓరియంటెడ్ అని ఎందుకు గ్రాఫ్ వచ్చింది, డైరెక్షన్స్ అండ్ నేమ్స్ ఇచ్చాం, ఏబిసిడి అని నేమ్స్ ఇచ్చేసి నోడ్స్ నేమ్స్ ఇచ్చేసాం కాబట్టి సో దిస్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ ఓరియంటెడ్ గ్రాఫ్ అంతే, గ్రాఫ్ యాక్చువల్లీ. ఓకేనా, an oriented graph can be described completely in a compact matrix form. Matrix form note చేశాను, ఎందుకు నోట్ చేసి చూపిస్తాను మీకు. Here we specify the orientations of each branch in the graph and nodes at which the branch is incident. అంటే అదే నేను చెప్పాను చూసారా, ఇన్సిడెంట్ అంటే ఈచ్ బ్రాంచ్ కి నేమ్ నేను స్పెసిఫై చేశాను, ఏబిసిడి అని. సో ద డైరెక్షన్స్ కూడా మెన్షన్ చేశాను. ఓకేనా, ఇలా వెళ్తున్నాయి అని చెప్పేసి. ఓకేనా, సో దిస్ ఈస్ కాల్డ్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ సింపుల్లీ. ఓకేనా, వెన్ వన్ రో ఈస్ కంప్లీట్ డిలేటెడ్ అంటే లెట్స్ సే దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ప్రొసీజర్ చూద్దాం. ప్రొసీజర్ టు ఫార్మ్ ద ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ చెప్పాను ఇప్పుడు. ఏఐజే దిస్ ఇస్ నథింగ్ బట్ మ్యాట్రిక్స్ అనమాట. దిస్ ఇస్ ఏ మ్యాట్రిక్స్. ఐజే అంటే ఏంటంటే ఐ అంటే నోడ్స్, జి అంటే బ్రాంచెస్ అనమాట. ఓకేనా, ఏఐజే ఈజ్ ఈక్వల్ టు 1 ఇఫ్ jth బ్రాంచ్ ఈస్ ఇన్సిడెంట్ టు ద నోడ్ ఐ, డైరెక్షన్స్ ఈజ్ అవే ఫ్రమ్ ద నోడ్. ఓకేనా, అవే ఫ్రమ్ ద నోడ్ అంటేనేమో +1 ప్లేస్ చేస్తాను, డైరెక్షన్స్ టువార్డ్స్ ద నోడ్ అంటే ఏమో -1 ప్లేస్ చేస్తాను. సో అసలు నాట్ ఇన్సిడెన్స్ ఆన్ ద నోడ్ అయితేనేమో 0 ప్లేస్ చేస్తాను. ఓకేనా, సింపుల్ పాయింట్. అదే ఇక్కడ నోట్ చేసి చూడండి జాగ్రత్తగా. సో ఫస్ట్ ఏం చేశానమ్మా, సో ఫస్ట్ నోడ్ 1 దగ్గర మనకి ఏంటమ్మా బి బ్రాంచ్ టువార్డ్స్ ద నోడ్. అవునా, సో టువార్డ్స్ ద నోడ్ అంటే ఏం చేశాను, -1 ప్లేస్ చేశాను. ఏంటమ్మా అవే ఫ్రమ్ ద నోడ్ అంటే +1 ప్లేస్ చేశాను. ఇదిగోండి ఏవే ఇవన్నీ నోడ్స్. ఫస్ట్ నోడ్స్ చెక్ చేసుకోండి. 1 నోడ్ దగ్గరికి ఏ బ్రాంచ్ అవే ఫ్రమ్ ద నోడ్ 1, బి టువార్డ్స్ ద నోడ్ -1, రైట్. లైక్ దిస్ వీ నీడ్ టు రైట్ ద మ్యాట్రిక్స్, ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ అనమాట. ఓకేనా, సో దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్ లో రాస్తే సో కెన్ గెట్ దిస్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ అనమాట. అంటే చూడమ్మా జాగ్రత్త వాడు ఇంకో పాయింట్ చెప్పాడు, దట్ ఈస్ ఏంటంటే వెన్ ఎనీ వన్ ఆఫ్ ద రో నథింగ్ బట్ లెట్స్ కామన్ నోడ్ తీసుకోండి. కామన్ అంటే మా 4 ఇక్కడ కామన్ నోడ్ అన్నిటికీ. అవునా, 1కి 2కి 3కి కామన్ నోడ్ 4 కాబట్టి ఐ కన్సిడర్ యాజ్ ఎ కామన్ నోడ్ 4. when one of the row is deleted from the incidence matrix, this is incidence matrix. When one of the row is deleted from the incidence matrix, then it is called reduced incidence matrix. అందుకని 1 2 3 1 2 3. సో రిమైనింగ్ మ్యాట్రిక్స్ యాజ్ ఇట్ ఈస్ అంటే సో ఇది మొత్తం యాజ్ ఇట్ ఈస్ నోట్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, ఇదంతా ఒకటే, ఇదంతా ఇదంతా రాసేసి దీన్ని మాత్రం డిలీట్ చేసేసాం అనుకో, దిస్ బికమ్స్ అన్ రెడ్యూస్డ్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ అనమాట. ఇదిగోండి దిస్ ఈస్ నథింగ్ బట్ 1 2 3 మొత్తం అవే వాల్యూస్ నోట్ చేశాను. సో దిస్ ఈస్ కాల్డ్ రెడ్యూస్డ్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్, ఏ అంటాడు. ఓకేనా, దిస్ ఈస్ యాక్చువల్లీ ఏసీ అంటాడు. ఓకేనా, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ. So from this now I consider as I am not consider as a incidence matrix, I am going to consider as a reduced incidence matrix for the next problems ఏంటంటే నేను ఓన్లీ reduced incidence matrix కన్సిడర్ చేద్దాం. ఓకేనా, రైట్. ఒక చిన్న ప్రాబ్లం నేను లైవ్ నోట్ చేస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వచ్చు. ఇదే ప్రాబ్లమ్ని ఫర్ ద నెక్స్ట్ 2 టాపిక్స్ కూడా నోట్ చేస్తానమ్మా, జాగ్రత్త చూడండి. ఫస్ట్ టాపిక్ B C D E F. Okay, what he has given, let us say this is 1 2 3 4, right? So he has given this one.
Okay, write the incidence matrix. Right? Write the incidence matrix. Write the incidence matrix for the given graph. Same matrix, okay, no problem. But ఏంటంటే మీకు అర్థమయ్యేలా ఉంటుంది. Write the incidence matrix. Incidence matrix అనగానే you have to note that number of nodes. Incidence matrix ఎంత ఎలా రాస్తాను నేను ఇక్కడ. సో నెంబర్ ఆఫ్ నోట్స్ వర్సెస్ బ్రాంచెస్. నెంబర్ ఆఫ్ నోట్స్ అంటే ఏమన్నా మనకి ఇక్కడ. సో ఇక్కడ నోట్ చేస్తున్నామా 1 2 3 and 4 నోట్స్ ఉన్నాయి. 1 2 3 4 రైట్. సో బ్రాంచెస్ అంటే ఏమన్నా అక్కడ A B C D E F. Right? So then let us go for first one, node 1. Node 1 దగ్గరికి రండి. node 1 దగ్గరికి వస్తే మనకి ఏంటమ్మా, సో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఏమేమి టచ్ అయ్యాయి చూడండి. ఏ అనే బ్రాంచ్ టువార్డ్స్ నోడ్. టువార్డ్స్ నోడ్ అంటే ఏం చేయాలి ఇక్కడ. సో టువార్డ్స్ నోడ్ అంటే -1 నెక్స్ట్ ఏంటమ్మా డి. 1 నోడ్ దగ్గరికి ఏముంది, డి అనే బ్రాంచ్ ఏంటంటే అవే ఫ్రమ్ ద నోడ్. డి అంటే ఏమో అవే ఫ్రమ్ ద నోడ్ అంటే అవే ఫ్రమ్ ద నోడ్ అంటే +1. నెక్స్ట్ ఎఫ్, దిస్ ఈజ్ ఎఫ్ కదా. సో ఎఫ్ అంటే ఏంటమ్మా అవే ఫ్రమ్ ద నోడ్. డైరెక్షన్ చూడండి, డైరెక్షన్ ఏంటమ్మా వెళ్ళిపోతుంది కాబట్టి సో ఎఫ్ దగ్గరికి వెళ్ళిపోండి, +1 ప్లేస్ చేయండి. రిమైనింగ్ ఏం టచ్ అయినా ఇంకేం టచ్ అవ్వలేదు కాబట్టి దీస్ ఆర్ ఆల్ జీరోస్. ఓకేనా. నెక్స్ట్ కమ్ టు 2 దగ్గరికి రండి. 2 దగ్గరికి వచ్చేసరికి మనకి ఫస్ట్ ఏంటమ్మా ఏం టచ్ అయింది, బి డిబిఈ రైట్. ఫస్ట్ బి దగ్గరికి వెళ్దాం. బి ఏంటమ్మా అవే ఫ్రమ్ ద నోడ్. 2 దగ్గరికి బి దగ్గరికి వెళ్దాం. బి ఏంటమ్మా అవే ఫ్రమ్ ద నోడ్ అంటే ఏంటి, +1 రైట్. నెక్స్ట్ డి టువార్డ్స్ ద నోడ్. డి అంటమ్మా ఈ 2 అనే నోడ్ దగ్గరికి వస్తుంది. ఓకేనా. సో దెన్ we can consider as a d as -1. నెక్స్ట్ ఈ అనే దగ్గరికి వెళ్ళిపోతుంది అంటే అవే ఫ్రమ్ ద నోడ్. ఈ అవే వెళ్ళిపోతుంది అంటే మీనింగ్ ఏంటమ్మా, సో అవే ఫ్రమ్ ద నోడ్ నథింగ్ బట్ +1. సో రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్ రైట్. అండ్ కమ్ టు 3 దగ్గరికి రండి. సో ఎఫ్ ఫస్ట్ ఎఫ్ ఏంటమ్మా టువార్డ్స్ నోడ్. ఎఫ్ దగ్గర టువార్డ్స్ నోడ్ నథింగ్ బట్ ఏంటమ్మా -1. ఈ టువార్డ్స్ ద నోడ్ -1. నెక్స్ట్ సి టువార్డ్స్ నోడ్ ఓన్లీ, దట్ ఈస్ -1. రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్, ఇంకేం టచ్ అవ్వలేదు కాబట్టి. నెక్స్ట్ 4 దగ్గరికి రండి. సో ఏ అవే ఫ్రమ్ ద నోడ్. అవే ఫ్రమ్ ద నోడ్ నథింగ్ బట్ +1. బి టువార్డ్స్ ద నోడ్ నథింగ్ బట్ -1. నెక్స్ట్ సి away from the node nothing but +1. so remaining all are zeros. so this is nothing but a matrix of a అని నోట్ చేసి సపరేట్ గా మీరు ఏం చేస్తారంటే దిస్ ఇస్ ద మ్యాట్రిక్స్ అని నోట్ చేయండి. ఓకేనా. ఏ ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఏంటంటే ఇక్కడ, సో లెట్ సే -1 0 0 1 0 1. నెక్స్ట్ 0 1 0 -1 1 0. so 0 0 -1 0 -1 right. so 1 1 sorry -1 -1 1 0 0 0. this is nothing but a incidence matrix. okay. so A is nothing but incidence matrix. Sir, suppose for the given problem sometimes ఏంటంటే వాడు అసలు డైరెక్షన్స్ మెన్షన్ చేయడు. సో మీరే డైరెక్షన్స్ మెన్షన్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే సార్ కరెక్టా ప్రాబ్లం కాదా అని తెలుసుకోవడానికి ఒక చిన్న టాపిక్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్ ద కాలమ్స్ చెక్ చేయండి. ఈ కాలంలో సో -1 +1 విచ్ ఈజ్ ఈక్వల్ 0. ఈ కాలంలో చెక్ చేయండి. ఇక్కడ ఏమొస్తుందమ్మా +1 ఉంది -1 ఉంది. సో ఇక్కడ చెక్ చేయండి, మైనస్ ఉంది ప్లస్ ఉంది. సో సిమిలర్ గా ఉంటుంది అన్నిటి, కంపల్సరీ ప్లస్ ఉంటుంది, ఒకటి మైనస్ ఉంటుంది, ప్లస్ మైనస్. ఇక్కడ చెక్ చేయండి అమ్మా, ఇక్కడ కూడా చెక్ చేయండి. here also plus minus, this is plus and this is -1, and here also you can get the +1 and -1, right? so like this all the columns compulsory ga manaki so -1 or +1 ఉంటుంది, కంపల్సరీ చెక్ చేయండి. సో then the problem is correct. ఓకేనా. సో నీకేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ప్రాబ్లం కరెక్టా కాదని చెక్ చేసుకోండి. లైక్ దిస్ యూ కెన్ చెక్ ఇట్. ఓకే. సో రైట్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్. ఓకే. ఇఫ్ యూ కన్సిడర్, ఇఫ్ యూ డిలీట్ వన్ ఆఫ్ ద రో, అంటే వన్ ఆఫ్ ద రో నథింగ్ బట్ లాస్ట్ది, ఇది నేను రిమూవ్ చేసేసాను అనుకోండి. సో రైట్ ద మ్యాట్రిక్స్ లైక్ దిస్. ఓకేనా. సింపుల్ అయినా, జస్ట్ మినిట్. ఇఫ్ యూ రిమూవ్ దిస్ బ్రాంచ్, సో ఇది రిమూవ్ చేసేసేయండి. యూ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ reduced incidence matrix anamata. reduced incidence matrix. how can you write this? nothing but a, so simple,
that is A, nothing but reduced incidence matrix. Actually this is AC అంటారు చెప్పాను కదా. So reduced incidence matrix nothing but -1 0 0 1 0 1, right? So next 0 1 0 -1 1 0. So next one is 0 0 -1 0 -1 -1. This is nothing but a reduced incidence matrix because one of the row is deleted from the incidence matrix, then it is called reduced incidence matrix anamata. So like this we can write the equations. Okay, equations, right? So how we can write the equations for the same problem, write the incidence matrix and write the that is KCL current equations అని అడిగాను అనుకుందాం. కరెంట్ ఈక్వేషన్స్ ఓకేనా. సో కరెంట్ ఈక్వేషన్స్ అంటే ఎలా రాస్తారంటే, సో జార్ చూడమ్మా, నేను ఇదే ప్రాబ్లం మళ్ళీ నేను చిన్న పాయింట్ నోట్ చేసుకుంటాను ఇక్కడ. జార్ చూడండి, జస్ట్ ఎరేజర్ తీసుకుంటాను, ఇవన్నీ నేను రఫ్ చేస్తున్నాను, జార్ చూసుకోండమ్మా. I need that for the written for writing the that is current equations. ఓకేనా, కరెంట్ బ్రాంచ్ కరెంట్ ఈక్వేషన్స్ రాయాలి అంటే, సో నేను సపరేట్గా నోట్ చేయాలి, దీంట్లో నోట్ చేశాను, జాగ్రత్త చూసుకున్నామా. సో కరెంట్ ఈక్వేషన్స్ రాయాలి అంటే, సో దట్ ఈస్ ఏ ఇంటూ ఐబి, దిస్ ఈస్ ద మ్యాట్రిక్స్ ఏ ఇంటూ ఐబి ఈజ్ ఈక్వల్ టు 0. నోట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. సో ఏ మ్యాట్రిక్స్ ఏ నథింగ్ బట్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్, దట్ ఈస్ రెడ్యూస్డ్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ నోట్ చేసుకోండి, ఇంటూ ఐబి నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్. సో ఫర్ ద గివెన్ బ్రాంచెస్ ఏ అంటే ఏంటో ఆల్రెడీ నోట్ చేశాను, దిస్ ఇస్ లెట్స్ సే ఐ హావ్ టు రిటర్న్ లైక్ హియర్. సో నేను మళ్ళీ ఇక్కడ నోట్ చేస్తాను, చూడండి. సో దిస్ ఇస్ -1 0 0 1 0 1. ఓకేనా, నెక్స్ట్ కమ్ టు హియర్ 0 1 0 -1 1 0. Okay, next come to here 0 0 -1 0 -1 -1 ఇంటూ ఐబి నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అనమాట. నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అంటే మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, ABCDEF అని చెప్పాను కదా, అదే నోట్ చేయాలి ఇక్కడ నేను. ఐఏ, నెక్స్ట్ ఐబి, ఓకేనా. నెక్స్ట్ గ్రాఫ్లో ఉన్నాయి మనకి, గ్రాఫ్లో చూపించాను ఐసి, ఐడి, ఐఈ, ఐఎఫ్ అంటే మొత్తం 6 బ్రాంచెస్ ఉన్నాయని చెప్పాను, అవునా. సో ఈచ్ బ్రాంచ్ లో ఫ్లో కరెంట్, ఇది ఫస్ట్ ఏ బ్రాంచ్ లో ఫ్లో కరెంట్ ఐఏ అంటే మీకు గ్రాఫ్ లో చూపించాను కదా, దిస్ ఇస్ గ్రాఫ్ ఇక్కడ నోట్ చేస్తుంటే కావాలంటే మీకు అర్థం కాకపోతే ఇంకా. సో దిస్ ఇస్ ఏం చెప్పాను, ఏ అని చెప్పాను, అవునా. దిస్ ఇస్ బి అని చెప్పాను, దిస్ ఇస్ సి అని చెప్పాను, అవునా. సో దిస్ ఇస్ డి అని చెప్పాను, దిస్ ఇస్ ఈ అని చెప్పాను, దిస్ ఇస్ ఎఫ్ అని చెప్పాను. అంటే ఈచ్ బ్రాంచ్ లో ఫ్లో కరెంట్స్ ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే లైక్ దిస్ ఫార్ములా, ఓకేనా. దిస్ ఇస్ ఈక్వల్ 0 చేయండి. సో ఓకే, దెన్ ఫ్రమ్ దిస్ వీ కెన్ సే దట్, వీ కెన్ కన్సిడర్ దట్. సో సింపుల్ ఈక్వేషన్ అలా రాస్తారమ్మా, మల్టిప్లై చేయండి. సో మ్యాట్రిక్స్ తో మల్టిప్లై చేయండి, ఏమొస్తామా -A ఇంటూ ఐఏ. సో -IA తర్వాత 1 అంటే డి వస్తుంది అంటే ప్లస్ డిఐడి ప్లస్ ఐడి నెక్స్ట్ 1 నథింగ్ బట్ ఐఎఫ్ కదా. సో ప్లస్ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫస్ట్ ఈక్వేషన్, ఓకేనా. సెకండ్ ఈక్వేషన్ అలాగే. సో ఫస్ట్ ఇదేంటమ్మా, ఏమొస్తుంది మనకి ఐబి, రైట్. సో ఐబి, సో నెక్స్ట్ -ఐడి, సో మల్టిప్లై చేస్తే మీకు అర్థమైంది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, రైట్. నెక్స్ట్ +IE ఈజ్ ఈక్వల్ టు 0, ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ కమ్ హియర్, సో దట్ ఈస్ ఐసి, రైట్. -IC మైనస్ నెక్స్ట్ ఏంటమ్మా మైనస్ దిస్ ఈజ్ ఈ కదా, -IE -IF ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ థర్డ్ ఈక్వేషన్, ఓకేనా. ఫర్ గివెన్ వాల్యూస్ మనకి ఏమైనా వాల్యూస్ ఇస్తే ఏంటంటే వీ కెన్ డైరెక్ట్లీ క్యాలిక్యులేట్ దిస్ ఐఏ ఐబి ఐసి వాల్యూస్ అనమాట. 3 ఈక్వేషన్స్ వచ్చాయి. సో ఫ్రమ్ 3 ఈక్వేషన్స్ మీకు తెలుసు, మనకి ఈక్వేషన్ తెలుసు కదా, వీ కెన్ సాల్వ్ ది ఈజీలీ, ఓకేనా. ఈక్వేషన్ సాల్వ్ చేయడం మనకు ఐడియా ఉంది ఆల్రెడీ, ఓకేనా. Like this we can write the current equations for the incidence matrix, right. So this is the problem about incidence matrix, right. So all of you know about this, okay na, very very important, okay. So let us go for next problem, small problem కి వెళ్దాం, అప్పుడు ఇంకా క్లియర్ గా అర్థం వచ్చాము చూద్దాం మనం మీకు, ఓకేనా, రైట్. For the given problem, draw the following. These are the
graph, right? So graph tree. So for the given problem, same. I'm going to draw the graph and tree incidence matrix, right? Incidence matrix కు డ్రా చేస్తాను. సో చూడమ్మా జాగ్రత్తగా, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫ్ డ్రా చేద్దాం, ఓకేనా? సింపుల్ గా ఇఫ్ యూ చెక్ ద నంబర్ ఆఫ్ నోట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ ఆఫ్ నోట్స్ ఎలా ఉన్నాయి మనకి? సో లెట్స్ సే దిస్ ఇస్ 1 అండ్ దిస్ ఇస్ 2, లెట్స్ సే దిస్ ఇస్ 3 అండ్ దిస్ ఇస్ ద 4. ఓకే, ఇలా నోట్ చేద్దాం, ఓకేనా? ఎందుకంటే కామన్ కొన్ని చూసామా, దిస్ ఇస్ ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ ఆల్ ద బ్రాంచెస్ 1, సో 2 and this is 3 and this is 4. Okay, so like this, note down these points, okay na? 1 2 3 and this is 4. Okay, సో 1 2 2 ఒక మనకి ఏంటమ్మా వోల్టేజ్ సోర్స్ ఉంది 5 ohms. సార్ మరి ఇది నోట్ సెలెక్ట్ చేసుకుంటామా? నో నీడ్, అవసరం లేదు మనకి. సో ఇది ఏంటంటే ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుందాం, ఓకేనా? ఇదంతా ఒక బ్రాంచ్, ఓకేనా? రైట్, స్ట్రైట్ రాలేదు, జస్ట్ మినిట్. 1 నుంచి 2 వరకు ఒక నోడ్, ఓకేనా? నెక్స్ట్ ఏంటమ్మా 1 నుంచి 4కి, రైట్? లెట్స్ సే యాక్చువల్గా నేను నోట్ చేయలేదు కదా, జస్ట్ మినిట్. లెట్స్ సే దిస్ ఇస్ 1 and this is 2 and this is 3 and this is 4. ఓకే, 1 నుంచి 4కి ఒక నోడ్ ఉంది, ఓకేనా? ఒక ఎలిమెంట్ ఉంది 1 నుంచి 4. నెక్స్ట్ 2 to 4 ఒకటి ఉంది, 2 to 4. నెక్స్ట్ 2 to 3 ఒక ఎలిమెంట్ ఉంది, సో 2 to 3 ఒక లైన్ సెగ్మెంట్ నోట్ చేయండి. నెక్స్ట్ 3 to 4 ఒకటి ఉంది, సో 3 to 4 ఒకటి. నెక్స్ట్ 1 to 3 ఒక ఎలిమెంట్ ఉంది, సో ఒక వన్ లైన్ సెగ్మెంట్ నోట్ చేయండి, లైన్ సెగ్మెంట్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ గ్రాఫ్ ఫస్ట్, ఓకేనా? సో ఇఫ్ యూ కన్సిడర్ డైరెక్షన్స్ మెన్షన్ చేయాలి. వాడు ఇవ్వలేదు డైరెక్షన్స్, మరి మీరు ఏం చేస్తారు? డైరెక్షన్స్ ఎలా చేయాలి? సో డైరెక్షన్స్ ఆర్ ఆర్బిటరీ, మీ ఇష్టం వచ్చిన డైరెక్షన్స్ నోట్ చేయండి. లెట్స్ సే దిస్ ఇస్ ఏ, ఓకేనా? నా ఇష్టం వచ్చిన నోట్ చేసుకున్నాను, ఓకేనా? దిస్ ఇస్ బి అనుకుంటున్నాను, ఓకేనా? అండ్ దిస్ ఇస్ సి అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ డి and this is E and this is F. Okay, right? Okay, like this you can write. Okay, so simple chart chudamma ikkada nenu first the graph aitundi. Next one is tree. So how can you write the tree? So for the tree consists of all the branches. Graph అయిపోయింది, tree. Next ఏంటమ్మా tree. Tree consists of all the nodes. All the nodes means 1. Let's say this is 1, 2, this is 3 and this is 4. Okay, so this is 1, 2, 3 and this is 4. Okay, so write the all the connected graph, right? Connected note chesanu. This is 1, 22 note chesanu and this is 3. Okay, this is nothing but a tree. Simply you can say, right, this is tree, right? ఎందుకంటే కనెక్టెడ్, దిస్ అన్ని కనెక్ట్ చేశాను. 1 to 2 కనెక్ట్ చేశాను, 2 to 3 కనెక్ట్ చేశాను, 3 to 4 కనెక్ట్ చేశాను, ఓకేనా? సో దిస్ కన్సిడర్స్ ఏ ట్రీ అనమాట, ఓకేనా? లైక్ దిస్ యూ కెన్ రైట్ ద ట్రీ ఆల్సో. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ డ్యూయల్ నెట్వర్క్స్ అన్నాడు. సో ఇప్పుడు కాదు, ఇది నెక్స్ట్ క్లాస్ చెప్తున్నది, ఇప్పుడు కాదు. నెక్స్ట్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ స్టార్ట్ చేద్దాం ఫర్ ద గివెన్ ఫర్ ది సేమ్ ప్రాబ్లం. సో ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ దట్ ఈస్ ఏ నథింగ్ బట్ ఏందమ్మా నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ? 1, 2, 3, 4, రైట్? సో ఏ బి సి, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఏమన్నా మనకి ఇక్కడ? ఏ బి సి డి ఈ ఎఫ్. ఓకే, ఫర్ ద నోడ్ ఏ దగ్గర మనకి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ కరెంట్స్ ఏమన్నా చూడండి ఇక్కడ 1 and 2 and 3 డైరెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏ ఏంటమ్మా? అవే ఫ్రమ్ ద నోడ్. ఏ ఏంటమ్మా? అవే ఫ్రమ్ ద నోడ్. అవే ఫ్రమ్ ద నోడ్ నథింగ్ బట్ ఏంటమ్మా ఇక్కడ మనకి? సో -1, సారీ +1. అవే ఫ్రమ్ ద నోడ్ ఈస్ +1. సో
D is away from the node. Away from the node is +1. C towards the node -1. So remaining all are zeros, right? And come to the second node. Second node దగ్గరికి రండి. Second node దగ్గరికి వచ్చేసి చూడండి, ఫస్ట్ ఏముంది మనకి A ఉంది. A అంటే మన towards the node, nothing but -1. Next to B, away from the node. Away from the node, nothing but +1. Next E, away from the node. Away from the node మనకి +1. So remaining all are zeros. Next 3 దగ్గరికి వెళ్దాం. 3 ఏంటమ్మా C, away from the node. Away from the node nothing but +1. C దగ్గరికి వెళ్దాం, +1. Next F, towards the node. Towards the node nothing but -1. Next B, towards the node nothing but -1. So remaining all are zeros. Next 4 nothing but ఏంటమ్మా, so towards the node 4 nothing but towards the node. What is the branch? D branch towards the node nothing but -1. Next E, towards the node, that is -1. Next F, away from the node, nothing but +1. So we can say that this is nothing but remaining all are zeros. So this is incidence matrix. This is nothing but a incidence matrix. So this is incidence matrix, that is A. Okay, now like this we can write the equation. Okay, equations ela write చూద్దాం ఒకసారి అలాగే, right? So equation simple అమ్మా, నేను ఆల్రెడీ చెప్పాను మీకు. That is the number of branches in మనకి ఇక్కడ A B C D E F. Okay, so if you consider the one of the branch removed, and one of the branch he has to remove అనమాట. అంటే చూడండి జాగ్రత్తగా. So incidence matrix, this is incidence matrix. Okay na, so if you delete the one of the row, okay na, ఇది నేను delete చేస్తాను. Okay na, right? Sorry, this is nothing but incidence matrix, right? This is A. Okay, so what is the equation actually? A into, this is A into I. A into I, nothing but IB, nothing but IB is equal 0. A is nothing but equations, right? So you can, for this matrix I need to multiplication, that is IA and IB and IC, ID, IE, IF is equal to 0, right? So like this. So multiply this equation simply. Okay, first IA, first equation antama IA, tarvata C, IC plus ID is equal 0. Multiplication only. Okay na, not I'm not give the explanation. Okay, simply it is multiplication. One is this row into and this column multiply, and this row into this column multiply, and this row in this column multiply. This you can get the equations. This is one. First minus IA, first second equation is minus IA plus IB, next IE plus IE is equal 0. Equation number 2. Next third equation, minus IB, you cannot just minus IB plus IC minus IF is equal to 0. This is third equation. Okay, so like this we can write the equation. This is the equation. Okay, right? Like this we can write the equations of that is incidence matrix, that is current equations, right? Right. For the next problem, next topic, that is the typeset matrix, we'll continue the next class. Okay, thank you.